టీడీపీ కూటమిలో టికెట్స్ రగడ ముదురుతోంది. సీట్ల కోసం అసంతృప్తి సెగలు సమ్మర్ హీట్ ను మించిపోతున్నాయి. అటు పలు నియోజకవర్గాల్లో నేతలు అలకపోతున్నారు. అయితే టికెట్ రాని వారు రగిలిపోతున్నారు. బల ప్రదర్శనలు చేస్తూ హైకమాండ్ కు తమ నిరసన గళం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీలో టికెట్ రచ్చ, ధర్నాలు, బల ప్రదర్శనలు, నేతల అలకలు, అసంతృప్తులు. టీడీపీలో టికెట్ల ఇష్యూ రచ్చరచ్చగా మారుతోంది. పలు చోట్ల గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ అనకాపల్లి జిల్లా మాడుగులలో టికెట్ రచ్చ ముదురుతోంది. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు టికెట్ కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రామానాయుడు అనుచరులు మండల కేంద్రాల్లో బల ప్రదర్శనలు తీశారు. అటు నియోజకవర్గంలోని కార్యకర్తలతో వరుస భేటీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే రామానాయుడుతో ఇప్పటికే వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రసాద్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో టీడీపీ పెద్దలు అభ్యర్థి మార్పుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వెలమ సామాజిక వర్గానికి అడ్డా అయిన మాడుగులలో బలమైన అభ్యర్థిని పోటీలో పెట్టాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఈసారి బండారుకు సీటు దక్కలేదు. ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అనంతపురం అర్బన్ టికెట్ పై కూడా టీడీపీలో గొడవ నడుస్తోంది. ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్ కు టికెట్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అసంతృప్తితో ఉన్నారు. అయితే పార్టీ మారే ప్రసక్తే లేదంటున్న ప్రభాకర్ చౌదరి అభ్యర్థి ఖరారుపై పునరాలోచన చెయ్యాలని కోరుతున్నారు. కార్యకర్తలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ మారాలంటే ఎప్పుడో మారచ్చు, పార్టీలు మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు. నేను పనిచేసింది ఈ పార్టీలో, ఈ పార్టీనే ఇవ్వాల్సిన బాధ్యత మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేమేం తప్పు ఎక్కడా చేయలేదు. మా ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని కష్టాలు నష్టాలకు గురై నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నాతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు పనిచేశారు. అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ విధానంలోనే కొనసాగుతున్నాం. పార్టీ పునరాలోచించాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. ఇక అనపర్తి టీడీపీలోనూ అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. పార్టీ బుజ్జగించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెనక్కు తగ్గడం లేదు. సీటు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నల్లమిల్లి ప్రజల్లోకి వెళుతున్నారు. న్యాయం కోసం కుటుంబ సమేతంగా నియోజకవర్గంలో తిరుగుతున్న నల్లమిల్లికి మద్దతుగా భారీగా టీడీపీ శ్రేణులు పాల్గొంటున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న నల్లమిల్లి అన్యాయాన్ని వివరిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు. అనుచరులు పార్టీ జెండాలను తగలబెట్టి నిరసన తెలిపారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నల్లమిల్లిపై ఒత్తిడి తెస్తున్నారు. 4 రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు నల్లమిల్లి. అటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ జనసేన మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు ఎమ్మిగనూరు ప్రజాగళం సభకు జనసేనను ఆహ్వానించకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇష్యూని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశారు. జనసేనకి కాదు, ఎమ్మిగనూరు సభకు బీజేపీకి కూడా ఆహ్వానం లేకపోవడంతో ఆ పార్టీ నేతలు సభకు దూరంగా ఉన్నారు. ప్రజాగళం సభ రోజున బళ్లారి వెళ్లిపోయారు బీజేపీ ఇన్ఛార్జ్. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎక్కడా ప్రచారం చేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి వరుస పరిణామాలు హైకమాండ్ ను కలవరపెడుతున్నాయి. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన చోట్ల సమన్వయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తున్నారు నేతలు. ఈ పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చకముందే చక్కదిద్దే పనిలో పడ్డాయి పార్టీలు.